వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఈ రోజు మనం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక దళిత ద్రోహి గురించి మాట్లాడుకోబోతున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంపీపీగా ఉండి మద్దూరు మండలానికి నర్సాయపల్లి గ్రామంలో పుట్టిన వ్యక్తి నర్సాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి కేవలం దళితుల మీదనే ఇంత కక్ష ఎందుకు కట్టిండో అది తెలియాల్సి ఉన్నది. కేవలం నర్సాయపల్లి గ్రామం మొత్తం మీద ఒక దళిత ద్రోహి పదవిని అడ్డం పెట్టుకొని డబ్బును అడ్డం పెట్టుకొని అహంకారంతో నర్సాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి దళితుల వాళ్ళ కులదైవంగా పూజించే పోషమ్మ తల్లి గుడిని ఒక శ్మశాన వాటికలో కలిపేసినావు నువ్వు. చూడండి, ఒకసారి చూద్దాం ఇది వాస్తవమా అవుతామా మీరు చూద్దాం ఒకసారి. ఇగో ఇది నర్సాయపల్లికి సంబంధించిన శ్మశాన వాటిక. ఇగో ఇది కాంపౌండ్ వాల్. ఇక చూడండి, ఇది పాపం దళితులు ఈ వెనకాల గుడి కట్టుకుంటామని ఆ పోచమ్మ గుడి శ్మశానంలో కలిపేసిండు ఈ కృష్ణారెడ్డి అనే వ్యక్తి. మాకు ఒక ఏదైనా ప్లేస్ ఇవ్వండి, మేము కొంటాము, డబ్బులు పెట్టి కొంటాము, మేము పోచమ్మ గుడి కట్టుకుంటాము. గత 6-7 సంవత్సరాల నుంచి మేము పోచమ్మ తల్లికి బోనం చేయలేదు, శ్మశానంలో కలిపిర్రు, అక్కడ మొత్తం చెట్లు పెరిగినాయి, దాన్ని మేము సాపి వేయించుకుందామన్నా సాపి వేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మేము కొనుక్కుంటామంటే నర్సాయపల్లి గ్రామానికి సంబంధించిన రెడ్డిసే వాళ్ళ ఇంటి పేరు సల్లా వాళ్ళది. వాళ్ళు కొంతమంది అందరు కులస్తులు అందా ఇప్పుడు కడుతున్న గుడి ఉందా, ఇగో ఈ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుందా, ఇగో ఈ ఖాళీ ప్లేస్, ఈ కొత్త గుడి, దీని వెనకాల వీళ్ళు పోషమ్మ గుడే కదా, తల్లికి ఇస్తే మంచిగానే ఉంటది, మేము మీ దగ్గర డబ్బులు తీసుకోము, కేవలము మీకు ఒక గుంట ఇస్తాము, అక్కడ గుడి కట్టుకోరని చెప్పితే నువ్వు అందులో ఉన్న ఒక 2-3 నీ చెంచగాలైన వాళ్ళకి నువ్వు వాళ్ళని ఎగేసి ముగ్గు పోసిన గంట సేపటనే నువ్వు ఆటోలను పంపించి కాళ్ళతోటి పోషమ్మ గుడికి పోసినటువంటి ముగ్గును నువ్వు కాళ్ళతోటి చెరిపించిన చరిత్ర నీది కాదా? చూడండి పాత గుడి ఎక్కడ ఉందో చూడండి. ఇగో దళితుల పోషమ్మ తల్లి పాత గుడి ఇక ఇక్కడ కనిపిస్తుందా చూడండి. ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు పెట్టేసిండు మొత్తం. అంటే దళితులకు దేవుడు ఉండొద్దు, ఇది రాజరికమా, రాజరిక పరిపాలనన్నా? మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరనుకున్నావా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడదంటే నర్సాయపల్లి గ్రామంలో, నర్సాయపల్లి గ్రామం ముద్దుబిడ్డనని చెప్పుకుంటూ నర్సాయపల్లి దళితులను విపరీతమైన బాధలు పెట్టినవు నువ్వు. అది నీ చరిత్ర. 1973వ సంవత్సరం 1973వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దళితుల కోసం సుమారు 2 ఎకరాల భూమిని ఇల్లు లేని అప్పటి పరిస్థితులలో గుడిసెలేసుకొని ఉండాలే, మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోండి అని ఒక సుమారు 2 ఎకరాల భూమిని దళితుల కోసం కేటాయించారు. నర్సాయపల్లి గ్రామం దళితుల ఇండ్ల పక్కనే ఈ 2 ఎకరాల భూమి. ఇగో చూడండి, దీని మీద కన్నేసిండు. ఈ 2 ఎకరాల భూమి ఖాళీ ఉంటుంది. గతంలో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు, సంసారాలు చేసిర్రు. అంటే ఇండ్లు అంటే పెంకుటి ఇండ్లు కాదు, నార్మల్గా పూరి గుడిసెలు వేసుకున్నారు. అట్లా సంసారం చేసుకొని పిల్లలను కానీ కొంచెం ఇటు ఇండ్లు దగ్గర ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇండ్లకి వచ్చిర్రు. పాత ఇండ్లు కట్టుకొని ఆ పాత ఇళ్ళల్లో ఉన్నారు. ఈ ఇల్లు మాకు 2-3 కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకులు ఏర్పడ్డప్పుడు అది వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ఇల్లు కట్టుకోకపోతే దీని మీద కన్నేసి దీన్ని మొత్తం నర్సాయపల్లికి సంబంధించిన ఒక పార్కు అనేది ఒక పేరు క్రియేట్ చేసి మొత్తం చెట్లు పెట్టించింది. ఇలా చూడండి, ఇగో ఇక్కడ కనిపిస్తుర్రా వీళ్ళందరిగో, ఇగో వీళ్ళంతా దళితులే, దళిత బిడ్డలు. వీళ్లకు 2-3 కొడుకులు ఉన్నారు. వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్లేసు లేకపోతే మా పార్కును ఆక్రమించిన ఉద్దేశంతో వచ్చి వీళ్ళు ఈ కూలగొట్టిర్రు. దీని మీద
ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి నువ్వు ఇమ్మీడియట్లీ కేసు వేయించినావు 8 మంది మీద. ఇప్పటికీ ఈ కేసులు అయిపోలే, కేసులకు తిరుగుతారు. అది నీ పుణ్యమాట. బద్దిపేట కృష్ణారెడ్డి అనే వ్యక్తి పుణ్యమాట. కేసులకు తిరుగుతారు ఈ దళిత బిడ్డలు నీ వలన. నరసాపల్లి గ్రామ పంచాయతీ, ఇది గ్రామ పంచాయతీ దగ్గర ధర్నా చేసిర్రు. అప్పుడు మీ భార్య లలిత గారు సర్పంచ్, మీరు ఎంపీపీ, వీళ్ళను పట్టించుకున్నారా ఒక్కరోజైనా? గ్రామ పంచాయతీ దగ్గర ఎందుకు ధర్నా చేస్తుర్రు, మీకు ఏం అన్యాయం జరిగిందని అడిగిర్రా? అడగలే, ఎందుకంటే ఆక్రమించింది నువ్వే కదా. ఇది కాకుండా ఎస్సీలకు సంబంధించిన అసైన్డ్ భూమి ఉంటుంది, అందరు దున్నుకొని బతారు. అది కూడా ఇంద్రమ్మనే ఇచ్చింది, ఇంద్రమ్మ పుణ్యమే అది. అదొక 52 ఎకరాలు ఉంటుంది. ఆ కాలంలో ఎస్సీలలో దళితులలో పేర్లు ఏముంటాయంటే ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, కిష్టయ్య, రామయ్య అని ఉంటాయి. తండ్రుల పేరు అవే, తల్లుల పేరు అవే, కొడుకుల పేర్లు అవే, అందరి పేర్లు అవే, రామేలు, మల్లేలు, ఎల్లేలు అని ఉన్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వము ఈ అందరి పేర్లు కన్ఫ్యూజ్ ఉన్నాయి కదా, ఏదో ఒకరి పేరు చెప్పండి అంటే ఏదో ఒక పెద్ద మనిషి పేరు చెప్పారు. ఆ పెద్ద మనిషి పేరు మీద అప్పుడు ల్యాండ్ ఇష్యూ అయింది. దాన్ని ఆసరాగా పెట్టుకొని ఆ పేరున్న వాళ్ళని అందరు నువ్వు దగ్గర తీసుకొని మిగతా వాళ్ళను నిజంగా ఎవరైతే కబ్జాలో ఉండి నిజమైన భూములు హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దున్నుకొని పొలాలు చేసుకొని నాటేసుకున్న వాళ్ళందరినీ దూరం కొట్టిపించి ఆ భూమిని ఆక్రమించుదామని చూలేను వీళ్ళందరికీ పంచాలు చేసిన ఘనత నీది కాదా? అక్కడ సుమారు ఒక 13 ఎకరాల భూమిలో మద్దూరు మండలానికి సంబంధించి మనకు ఒక పెద్ద పార్కు కావాలి. ఆ పార్కు అనేది కేవలం నరసాయపల్లి దళితుల భూమే ఉన్నది అని నీ అహంకార ధోరణితో ఆ భూమి మీద కన్నేసి ఒక దళితులు చెప్పడానికి సిగ్గు ఉన్నది. న్యూస్ చెప్పాలంటే కేవలం దళితుల మీద నీ అహంకారం. ఆ 10 ఎకరాలు కూడా నువ్వు కబ్జా చేయించి దాంట్లో చెట్లు పెట్టించి ఇదొక పార్క్ అన్నావు. ఒక నరసాపల్లి గ్రామానికి ఎన్ని పార్కులు కావాలి? అక్కడ ఎస్సీలదే పార్కు, సుమారు 2 ఎకరాల భూమి. ఇక్కడ 13 ఎకరాల భూమి కేవలం ఎస్సీలదే, ఇది మళ్ళీ పార్కు, ఇది చెట్లు పెట్టించినావు. అంటే దళితులు నీకు ఏం ద్రోహం చేసిర్రు? దళితులు అనేటోళ్ళు ఊర్లో ఉండకూడదా? మరి అందరిని చంపిపోయి ఈ ఆక్రమించడం ఎందుకు? అందరిని చంపిపించేస్తే మొత్తం నీకే వస్తుంది కదా భూమి. ఆ 52 ఎకరాలు నువ్వు ఆక్రమించుకోవచ్చు, ఈ పార్క్ ఆక్రమించుకోవచ్చు, ఆ ఇండ్లు మొత్తం కూడా కొట్టి అదో 10 ఎకరాలు ఉంటుంది, అదే ఆక్రమించుకోవచ్చు. దళితుల మీద ఉన్నాయా నీ పెత్తనము? అధికారము ఉన్నది అని విర్రవీగితే అది ఎంత దూరం అవుతుందో చూద్దాం. ఇంతమంది పేదలు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ పరిస్థితి చూడండి. నీవు అధికారాన్ని అడ్డు పెట్టుకొని గత 2019 సుమారు ఆ సంవత్సరంలో కరోనా వచ్చింది ప్రపంచమంతా. ఆ మూమెంట్లో నువ్వు ఎంపీపీ ఉన్నావు. అప్పుడు ఊరికి ఒక కులానికి ఒకటే బోనం చేయాలి, లేదంటే 2 బోనం చేయాలి, గోత్రాలు వేరే ఉన్న వాళ్ళు 1-2 ఇట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం రాయించినావు. సరే అని నీ తీర్మానానికి ఊరంతా కట్టుబడి ఉన్నారు. ఆ కట్టుబడి ఉన్న క్రమంలో ఒక దళితుడు వాళ్ళ కొడుకుకు ఆరోగ్యం బాగలేదు, నేను ఒక పోషమ్మ తల్లికి నేను బోనం చేస్తా అని మొక్కుకున్న క్రమంలో అక్కడ ఇంటి నుంచి బోనం బయలుదేరగానే నీకు చెంచాగాడు ఒకడు ఫోన్ చేసి నీకు వ్యతిరేకంగా వాడు బోనం చేసిండు, వాడు బోనం ఎట్లా తీపిస్తావో అని నీకు ఫోన్ చేయగానే ఆ దళిత బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళ కొడుకుకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ కొడుకుని ఎత్తుకొని భార్య పిల్లలతోటి పోతున్న క్రమంలో నీ ఇంటి ముందుకు రాగానే నువ్వు నీ అనుచరులు నీ చెంచగాలతోటి నువ్వు అన్నం తింటున్నావు. ఇట్లా నీ అన్నం తింటున్న ఎంగిలి చేయితోటి వచ్చి రే నీకు అంత అహంకారం ఏందిరా, నేను చెప్పినా కదరా, నేను చెప్పినాక నువ్వు ఎట్లా బోనం చేసినావురా అని నువ్వు వాడిని తిట్టలే. ఎదిరించిన ఆ దళితుడు నీ మాటలకు భయపడకుండా పోయి బోనం మొక్కు చెల్లించుకొచ్చుకున్నాడు. ఆ పోషమ్మ తల్లే ఈ రోజు నువ్వు ఆ రోజు అంత పకరు చూపిస్తే ఆ పోషమ్మ తల్లే ఇలా నీకు నీ నాశనానికి నాంది పలికింది. ఆ పోషమ్మ తల్లి నిన్ను మొత్తం నడి రోడ్డుకి ఇడిచింది. ఇదే నరసాయపల్లి గ్రామానికి చెందిన దళిత బిడ్డల దగ్గర దళిత బంధు ఇప్పిస్తానే ఆశ చూయించి 25 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష రూపాయలు 25 లక్షలు తీసుకున్న ఘనత నీది కాదా? కేవలం నరసాయపల్లి గ్రామంలో 25 మంది దగ్గర 25 లక్షలు తీసుకున్నావు. జనగామ నియోజకవర్గమైన ఇన్ని మండలాలలో ఇన్ని గ్రామాలలో ఎన్ని లక్షలు తీసుకున్నావో ఈ ప్రజలకు తెలియదా? జనగామ నియోజకవర్గ ప్రజలు మొత్తం
వస్తారు నీ బాధితులు రేపటి నుండి ప్రతి ఒక్కరికి మిత్తితో సహా. వాళ్ళు పేద ప్రజలు, కూలీ నాలి చేసుకునే ప్రజలు. ఒక రోజు కూలీకి పోతే 200 రూపాయలు 300 రూపాయలు వస్తే భార్యకు, పిల్లలు, భర్త, ముగ్గురు వాళ్ళు బ్రతకడానికి ఆ డబ్బులు సరిపోవు. అలాంటి వ్యక్తుల దగ్గర లక్షలు వసూలు చేసి నువ్వు దళిత బంధు ఇప్పిస్తాను ఆశ చూపించి మోసం చేసిన వ్యక్తివి నువ్వు కదా. అదే పాపం కదా ఈ రోజు నీకు కొట్టేది. దళితుల పాపమే కదా. ఎప్పుడైనా దేవుళ్ళతోటి దళితులతో పెట్టుకోవద్దు బిడ్డ, ఖబర్దార్. దళితులు ఎవరు లేరు కాదు. ఒక్క మనిషి వాని మీదనే ఎంత ప్రెషర్ పెడితే వాడు కుంగిపోయి ఆ కుంగిపోయిన క్రమంలోనే విప్లవం పుడుతుంది. అదే విప్లవం పుట్టింది, స్టార్ట్ అయింది, నీ పతనము స్టార్ట్ అయింది. జాగ్రత్త. దీని మీద నేను జనగామ నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారికి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. మీరు ఇలాంటి వ్యక్తులు గతంలో ఏం చేసిరో తెలియకుండా వీళ్ళను ఇన్ఛార్జీలో పెట్టుకొని రౌడీలను, రౌడీ షీటర్లను, హత్యలు చేసిన వాళ్ళను, తుపాకులు పట్టుకొని బెదిరించిన వాళ్ళను మీరు ఇన్ఛార్జీలు ఇచ్చి ఎలక్షన్లలో వాళ్ళను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేపించి మీరు ఓట్లు అడిపిస్తే మీ పార్టీ గెలుస్తుంది అనుకుంటారా? నర్సాపల్లికి రండి. రేపు పొద్దున మా నర్సాపల్లి గ్రామానికి మీరు రావాలి. ఇది నిజమా అవుతామా అని చూడాలి. ఈ పోచమ్మ గుడి ఎక్కడుందో చూడాలి, ఈ దళితులను చూడాలి, ఈ పార్కు ప్లేస్ను చూడాలి, ఆ 10 ఎకరాల భూమిని చూడాలి. గతంలో ఈ బోనాలు చేసిన క్రమం నిజమా లేదా అని మీరు రండి. గ్రామ సభ పెట్టండి. గ్రామాన్ని మొత్తాన్ని కూడా పెడతా. అలా తప్పుంటే మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను శిక్షకు అర్హుడనైతే నేను ఖచ్చితంగా మీకు లొంగిపోతా. మీకు ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఎమ్మెల్యే గారు.